సార్ చెప్పండి సంజీవి. మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం. కానీ పట్టుకోబోయినప్పుడు ఏంటో చెప్పయ్యా. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మేడ్చల్ కూడా తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. రే త్వరగా కంచి బయలుదేద్దాం ఈ లోకరు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని శైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో సిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా. సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ల మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేను గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర అంత కొట్టేశాడమ్మా. చెప్పమ్మా, ఇచ్చేస్తాను. ఇలా ఇంటికి వచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు. గౌరవం పోద్ది. ఇదేంటి కత్త? నన్ను క్షమించమ్మా. నా పరిస్థితి అటువంటిది. మరో దారి లేక దొంగగా పెంచాను. ఇక లేడనుకున్నాను. వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు. మీకెలా? వాడెక్కడున్నాడు? బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా? ఇది ఓకేనా చూడు. ఎందుకురా కోతిలా లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రో మెక్కే విషయంలో నేను కోతినే బ్రో. అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల ఏంటో చూసి వస్తా. కిండర్ జాయ్ ఉందా? లేదా? మరెందుకు కొట్టు పెట్టుకున్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రేయ్ నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి? కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అక్కడ మీరు తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో. ప్రస్తుతం మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. దయచేసి వెంటనే రీఛార్జ్ చేయండి. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావైపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. జరుగు బ్రో. చెప్పు సిలిండర్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయాలి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే, ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను. నిన్ను నీ బాబుని కలిపిరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపెట్టేసావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నారా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే, నేను చూసుకుంటాను. చెప్పు నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలుస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్కి రమ్మన్నారు.
అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను, రండి. నువ్వు పడి తీసుకురారా. అన్నా, ఈవిని మేడ్చల్ గోడౌన్ దగ్గర దించే. హలో రే, ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నానా? రే పనిరా పని. అది ఎక్కడుందో తెలిసింది, వెంటనే మేడ్చల్ గూడానికి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా, పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా, వెంటనే రండి. రే మేడ్చల్ కూడా పని. రేయ్, ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిపోయి పెద్ద సీన్ కొట్టావు వదరా. ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి పరిగెడతానే ఉన్నావు. దొన్నపోతల అడ్డగా నుంచురా. తప్పండి తప్పండి. నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను రా. ఈడే రాడు బాబు. నల్లా చూస్తావిటి ఎరగది. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా. పక్కగా చంపండి. సారీ నాన్న, సారీ. అమ్మా బ్రో, ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మన ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారో? అమ్మా అయ్యో, ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చూసావా? లేదంకుల్. సరే. ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా, రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ గా రా. బ్రో, దొరికిన ఛాన్స్ వదిలేసావు కదా బ్రో. ఏం లేదురా, ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా. బ్రో, నేను మొహం ఆడ చూడమన్నాడు, డబ్బుని చూడొచ్చుగా. కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో. నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. వదిలే, ఆ రోజు అయితే మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే కొట్టకుండా వదిలేస్తాను. ఈ రోజు అలా కాదు, వదిలే. ఆ భయం ఉండాలి. ఏరియా వైపు నేను చూశాను అంతే. ఒక్క నిమిషం.
కొట్టేసావా బ్రో? సూపర్ బ్రో. దాని చేతులు పట్టుకోండి. బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్. కట్టలు కట్టలు ఉన్నాయి. బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది, అందుకే. బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని ఇసిరిపారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. పోతలకే. అది చూడగానే ఏదోలా అనిపించింది. జదు సూత్రం. లేపేండ్రా వాణ్ణి. అడవుల నాటి ఆదిమ జాతి, మృగములతోటి రణమును చాటి, కరహతి విద్యగా బతుకును దాటగా, వైరుల మూక వంచన చేయగా, ఆడుతున్నామొక ఆట, ఇది వీరులు ఎంచుకున్న బాట.
థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకురా గంగా ఫోన్ ఎత్తట్లేదు? అన్న ఎవడో తెలియదన్నా, మనోళ్ళందరినీ కుమ్మేస్తున్నాడన్నా. రేయ్, ఎవడ్రా వాడు? వాడు మామ చూపించు. ఇదిగా వెళ్తున్నానన్నా.